నీట్ ఫలితాలలో ఎప్పుడైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 3, 9, 16, 19, 20 ఒక్క శ్రీ చైతన్యవే. మహిళల జోలికొస్తే అధికార పార్టీ వ్యక్తులనైనా ఉపేక్షించేది లేదని కూటమి ప్రభుత్వం మరోసారి చాటి చెప్పింది. గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన కేసులో టీడీపీ నేతతో పాటు 9 మందిని కటకటాల్లోకి నెట్టింది. కేసులో ఉదాసీనంగా వ్యవహరించిన సీఐ సత్యనారాయణను వీఆర్కు పంపింది. చంద్రబాబు ఆదేశాలతో నిందితుడి టీడీపీ సభ్యత్వం కూడా రద్దయింది. గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి బోరు విషయంలో మల్లెల మూర్తి అనే టీడీపీ నేత ఓ మహిళను వివస్త్రను చేసి హిజ్రాలతో దాడి చేయించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వాటి ఒక బోర్ ఉంటే ఆ బోర్ రిపేర్ వస్తే 15/7 తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ బోర్ రిపేర్ చేస్తా ఉన్నప్పుడు రోడ్డు సంబంధించిన వార్డు సెక్రటరీ మల్లెల వెంకటరమణమూర్తి అలియాస్ మూర్తి అతను వచ్చేసి నాకు 10,000 డబ్బులు ఇవ్వాలా డిమాండ్ చేశారు. దాని మీద నాగేశ్వరరావు కను ప్లస్ మూర్తికి ఇద్దరికి ఘర్షణ జరుగుతూ ఉన్నప్పుడు ఈ నాగేశ్వరరావు భార్య పద్మ వాళ్ళ కొడుకు వచ్చేసి సరి చెప్పేసి పంపించేశారు. తర్వాత అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో మూర్తి భార్య సంపూర్ణ, మూర్తి చెల్లెలు దుర్గా, వాళ్ళ బావమర్ది రమేష్, తమ్మిశెట్టి విజయ మరియు వాళ్ళ కుమారుడు కార్తీక్, దుర్గా ప్రసాద్, తమ్మిశెట్టి విజయ కొడుకు తమ్మిశెట్టి వెంకటేష్, మూర్తి తల్లి కొండమ్మ వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఇంటి మీదకి వచ్చేసి వీళ్ళని కొట్టడం జరిగింది. మూర్తికి సంబంధించిన మూర్తి బావమర్ది రమేష్, వెంకటేష్ అలియాస్ మాధవి పద్మ మీదకి వచ్చేసి పద్మ యొక్క బట్టలు లాగడం చించడం జరిగింది. ఈ అమానవీయ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవగా విచారణ జరిపి దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సమాజంలో ఏ ఒక్క మహిళకు అవమానం జరిగినా ఆమోదయోగ్యం కాదన్నారు. సొంత పార్టీ వ్యక్తి తప్పు చేసినా ఉపేక్షించేది లేదని గుడివాడలో తేల్చి చెప్పారు. నిన్న గుంటూరులో ఒక విషయం జరిగింది. ఇద్దరి మధ్యలో తగరాదు. ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలు ఇప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇమ్మీడియట్ గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చానని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అక్కడే ఆఫీసర్లు కూడా ఉదాసీనంగా ప్రవర్తించారు. వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నా. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. అది నావాడైనా పరవాయుడినా ఎవరైనా ఒకటే. హోంమంత్రి అనిత గుంటూరు జిల్లా ఎస్పీతో మాట్లాడి ఘటన గురించి ఆరా తీశారు. సంఘటన జరిగాక చర్యలు తీసుకోవడంలో స్థానిక సీఐ ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించారు. నేరస్తులను నేరస్తులుగానే చూడాలి తప్ప పార్టీల పరంగా చూడరాదని అనిత తేల్చి చెప్పారు. రాజకీయ పలుకుబడి నేరస్తులను కాపాడుతుందనుకోవడం భ్రమేనని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా చట్టం ముందు మోకరెళ్లాల్సిందేనని హెచ్చరించారు. మహిళపై దాడి ఘటనను మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ కూడా సీరియస్గా తీసుకున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయం తన దృష్టికి రాగానే కేసు నమోదు చేయాలని పోలీసులకు చెప్పినట్లు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి చెప్పారు. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల ఎలాంటి అరాచకాలు జరిగినా చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. పశ్చిమ నియోజకవర్గం మహిళల పట్ల, వారి ఆరోగ్యం పట్ల, వారి యొక్క ఆత్మగౌరవం పట్ల, లా అండ్ ఆర్డర్ పట్ల చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ దానికి పాల్పడిన ప్రతి ఒక్కరు, అక్కడ ఏ పార్టీ అన్నది ఇక్కడ ముఖ్యం కాదు, ఇక్కడ పార్టీలకు సంబంధించింది కాదు. తప్పు చేసినప్పుడు ఆ తప్పు ఎవరు చేసినా కూడా వాళ్ళు శిక్షార్హులు అవుతారు. కాబట్టి వెంటనే వాళ్ళని మేము అదుపులోకి తీసుకోవాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది. వితిన్ 24 hours పోలీస్ అధికారులు కూడా వాళ్ళని లోపల వేయడం జరిగింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గుంటూరు నగరంపాలెం సీఐ సత్యనారాయణపై ప్రభుత్వం కొరడా తీసింది. ఆయన్ను వీఆర్కు పంపుతూ ఐజీ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. కేసు విచారణను మరొక సీఐకి అప్పగించారు. పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా ఎస్పీకి అప్పగించారు.